కాకి బట్టలు వేసుకునే పోలీసులు కేవలం నేరగాల చుట్టూ మాత్రమే కాదు, సమాజంలో మేము సైతం అంటూ అల్వాల్ మోతుకుంట చెరువును శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ ఆనంద్ రెడ్డి, జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పల్లవి స్కూల్ ప్రిన్సిపల్ సెమీనాగి, స్కూల్ విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ అంటే కేవలం టోపీ పెట్టుకుని కాకి డ్రెస్ వేసుకుని నేరగాళ్లు వెంట పడడం మాత్రమే కాదు, సమాజంలో మమేకమై సంఘ కార్యకలాపాలలో మేము సైతం అంటున్న పోలీసులు కేవలం సినిమాలో మాత్రమే కాదు, నిత్య జీవితంలోనూ మనకు ఎదురవుతూ ఉంటారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా రాష్ట్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రులు అధికారుల చొరవతో స్వచ్ఛ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో స్థానం సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా అల్వాల్లోని మోతుకుంట చెరువు గురించి ఆ పరిసర ప్రాంత ప్రజలకు తెలియనిది ఏమీ లేదు. ఎంతో విశాలంగా కనిపించే ఈ చెరువు నీటిని ఒకప్పుడు గృహ సంబంధ అవసరాలకు వినియోగించేవారట. నగర జనాభా ఎక్కువ కావడంతో పల్లెలు విడిచి నగరానికి చేరిన ప్రజల కోసం దాని విస్తీర్ణత తగ్గింది అన్నది నానుడి. దీనికి తోడు అనేక రకాల వ్యర్థ పదార్థాలు దానిలో వేయడంతో మురికి కాలువగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేడి పండు చూడ అన్న వేమన పద్యానికి సరైన ఉదాహరణగా మోతికుంట చెరువును చెప్పవచ్చు. నిత్యం పనులతో బిజీగా ఉండే మన అల్వాల్ పోలీసులు మేము సైతం అంటూ చెరువులను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజు దొంగలు నేరగాళ్ల చుట్టూ తిరిగే ఈ పోలీసులు సమాజంలో పరిశుభ్రతలోనూ మేము సైతం అంటూ నడుం బిగించారు. అల్వాల్ మోతుకుంట చెరువులో పేరుకుపోయిన చెత్త చెదారాలను వెలికి తీస్తున్నారు పోలీసులు. అంతేకాదు ప్రజలు కూడా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఏసీపీ శ్రీనివాసరావు, మన మచ్చబల్లారం 133 డివిజన్ లో మోతుకులకోట చెరువు దగ్గర ఈరోజు ఆనంద్ కాంప్లైంట్ చేసింది కాబట్టి డ్రైనేజ్ కానీ లేకపోతే వేరే మురికి నీరు కానీ చెరువులో పడుతున్నాయని చెప్పి ఈరోజు మన ఆనంద్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు చెప్పిండు. వాళ్ళ ప్రకారము ఇలా సీరియస్ యాక్షన్ తీసుకొని తమ్ముడు కాంప్లైంట్ మన కమిషనర్ గారికి ఇచ్చిండు. నేను కూడా కేటీఆర్ దగ్గరికి నా మెసేజ్ వచ్చింది. నేను పొద్దున్న నుంచి రెడీ ఉన్నా, కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా. ఇంకొకటి సాయిరెడ్డి నగర్ కానీ ఏ నగర్ కానీ మన జ్యోతి కార్పొరేటర్ ఉంది, ఆమె మన కోఆప్షన్ మెంబరు. అలాగే మేము ఇక్కడ నుంచి డ్రైనేజ్ సక్కన చేస్తేనే హుసేన్ సాగర్ దాకా డ్రైనేజ్ సక్కన అవుతుంది. మన ఫస్ట్ మొత్తుకుంటా అక్కింపేట చెరువులోకి వెళ్ళి కొత్త చెరువు పాతాళ చెరువు ఆడికెళ్ళి హుసేన్ సాగర్ అస్మత్పేట చెరువు, అస్మత్పేటకి వెళ్ళి మన హుసేన్ సాగర్ పోతాయి నీళ్లు. దాన్ని డైవర్ట్ చేసేందుకు ఛాయశక్తుల మన కేసీఆర్ గవర్నమెంట్